ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుకున్నటువంటి మొదటి నిబంధన పాఠాన్ని కానీ మనం పరిశీలన చేస్తే, ప్రవక్త దేవునికి చేసినటువంటి ప్రార్థన మనకు అక్కడ కనిపిస్తుందండి. ప్రవక్త అయినటువంటి యిర్మీయా దేవుని సన్నిధానంలో ఎంత గొప్పగా దేవుడు చేసినటువంటి కార్యాన్ని, దేవుడు చేసిన గొప్ప బాహువు చాపి తన చేతిని చాపట చేసినటువంటి గొప్ప కార్యాన్ని గురించి ప్రార్థన చేసిన సందర్భము ఈ భాగంలో మనకు కనిపిస్తుంది. ఏమని చేశాడో తెలుసా? భూమి ఆకాశములను యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైంది ఏదియూ లేదు. నీవు వేవేల మందికి కృపచూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయంలో నీకు నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించే విషయంలో నీకు నీవే శక్తి మంతుడవు. చాలా చక్కటి ప్రార్థన చేశాడండి. దేవుడు మన కొరకు, మనుషులందరి కొరకు చేసినటువంటి గొప్ప కార్యాన్ని, ప్రాముఖ్యంగా ఈ ప్రార్థన ఎవరిని ఉద్దేశించి, ఎవరి కొరకు దేవుడు ఇంత గొప్ప తన బాహువు చాపి సముద్రం మీద ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి దాటించి తన జనాంగాన్ని నడిపించాడో, దాని యొక్క కార్యమంతటిని గురించి ప్రవక్త ఇక్కడ ప్రార్థన చేయడం చాలా గొప్ప సంగతి. ఇంకా చాలా విషయాలు అక్కడ రాస్తుంటాడు. 20, 21, 22 వచనాలు వరకు కూడా ప్రార్థనే కనిపిస్తుంది. 16వ వచనం మొదలుకొని 22 వచనాల వరకు ప్రార్థనే కనిపిస్తుంది. ఆ ప్రార్థనలో అంటాడు, మీకిచ్చిదనని వారి పితరులకు ప్రమాణం చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికి ఇచ్చితివని ముగిస్తాడండి. అంటే నీవు ఇంత చేసావయ్యా, నీ వారి కొరకు ఎంత చేసావంటే, ఎవరి కొరకు? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారే, ఫరో చేతి కింద నలిగిపోతూ దాసులుగా ఉన్నారే, వారి పట్ల నీవెంత చేసావయ్యా, నీవు ఎన్ని గొప్ప కార్యాలు చేసావయ్యా, నీవెంత గొప్పవాడవయ్యా, నీవు శూరుడవు, మహాదేవుడవు, పరాక్రమవంతుడవు, నీకు నీవే గొప్పవాడవు, నీకంటే శక్తిమంతుడెవరు లేరు అని ఎంత గొప్పగా ప్రార్థన చేశాడు ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యిర్మీయా. చేసి నీవేదైతే వారికి వాగ్దానం చేశావో, ఏ దేశాన్నైతే వారికి వాగ్దాన దేశముగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నావో, నీ వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో, నీ మాటకు కట్టుబట్టంలో నీకు నీవే సాటి అయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్పగా దేవా నీవు చేసావే అని చేస్తూ ఆ ప్రార్థన చేసిన తర్వాత 23, 24 వచనాలు ఏమంటాడు తెలుసా? వారు దానిలో ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకున్నారు, కానీ నీ మాట వెనక్కిపోయారు. నువ్వెంత చేస్తే మాత్రం, నీవేం చేస్తే మాత్రం, నీ బాహువు చాపి ఆ గొప్ప చెర నుండి, ఐగుప్తు చెర నుండి, ఫరో చేతి నుండి రప్పిస్తే మాత్రమేమి నీవు మాట తప్పలేదు. కానీ నీవు చెయ్యి చాపి చేసినటువంటి గొప్ప కార్యం కనిపిస్తుంది, కానీ వారు మాత్రం నీ మాట వినలేదయ్యా. ఎంత విచిత్రంగా ఉందండి. దాన్ని స్వతంత్రించుకున్నారు, దాని లోపలికి వెళ్ళారు, ఆ వాగ్దానాన్ని అనుభవిస్తున్నారు, కానీ మాట వినలేదట, ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదట. వారు చెయ్యవలనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని కూడా చేయలేదట. 1 కాదు కదా, 100 కాదు కదా, 1 కూడా చేయలేదట. ఎంత బాధపడుతున్నాడండి ప్రవక్త యొక్క వేదన ఇక్కడ మనం గమనించగలం. వాగ్దానాన్ని అనుభవిస్తూ ఉన్నారు, ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నారు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అనుభవిస్తున్నారు, కానీ దేవుని మాట వినలేదట. ధర్మశాస్త్రం అంటే వాక్యం, ధర్మం, ధర్మవిధి, న్యాయవిధి అనే దానిని కూడా వారు అనుసరించలేదట. మూడవది, ఆజ్ఞాపించినటువంటి వాటిలో 100 చెబితే 1 కూడా పాటించలేదంటండి. ఎంత విచిత్రం అండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అందుకు వారికి 3 విషయాలు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. ముట్టడి దెబ్బలు
పట్టణము పట్టుకొని అది ఎలా చేసావో తెలుసా? ఖడ్గము, క్షామము, తెగులు వచ్చుట వలన కల్దీయుల చేతికి మళ్ళీ వారందరినీ అప్పగించావు కదా. ఎందుకని కల్దీయుల చేతికి ఎందుకు అప్పగించాల్సి వచ్చింది? ఖడ్గం ఎందుకు రావాల్సి వచ్చింది? క్షామము అంటే కరువు ఎందుకు వచ్చింది? తెగులు, రోగం ఎందుకు వచ్చిందంటే వారు మాట వినకపోవడాన్ని బట్టి, వాక్యాన్ని అనుసరించకపోవడాన్ని బట్టి, ఆజ్ఞాపించిన వాటిలో ఒక్కటి కూడా చేయకపోవడాన్ని బట్టి. ఇది ఎంత మంచిగా మన జీవితాలకు అద్దం పడుతుందో చూడండి. ఇన్ని రోజులు లెంటులో మనము నడిపించబడుతూ ఒకవేళ మనము కూడా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ కూడా ఇంకనూ దేవుని యొక్క మాటను మనం వినకపోతున్నామేమో. ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నట్టుగానే ఉంటూ అనుసరించలేకపోతున్నామేమో. నేను ఈ లెంటులో పదే ఒక మాట చెబుతుంటాను. లెంట్ అంటే ఆచారం కాదు, అనుసరణ. లెంట్ అంటే ఆచారం కాదు, అభ్యాసం. దాన్ని అనుసరించాలి తప్ప లెంటును చెప్పుకునేది కాదు, లెంటును చేసేదనే. వారి విషయంలో మనకు అదే కనిపిస్తుంది. 100 వారికి ఆజ్ఞాపించినటువంటి వాటిలో ఒక్కటి కూడా అనుసరించలేదట. ఏ తీర్మానం చేసుకున్నావో ఈ లెంటులో ప్రవేశించే సమయంలో భస్మ బుధవారమున ప్రారంభ దినమున ఎంత గొప్ప తీర్మానం చేసుకొని దీనిలో ప్రవేశించావో వాటిలో ఎన్నిటిని మనం అనుసరిస్తూ ఉన్నాము, ఎన్నిట్లో నుండి మనం తప్పిపోతున్నామో, ఏ విషయంలో దేవుని మాటను వినకపోతున్నామో మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రార్థించండి, ఆ ప్రభుని దీవెన మీరు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.